జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద నినాద జయ 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 జయ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వచ్చాను. ఎన్నిసార్లు తిరుమల తిరుపతికి వచ్చినా కూడా శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే కలగలేదు. సో ఇవాళ కుదిరిందనమాట. లోపలికి వెళ్ళి ఆలయాన్ని చూస్తూ ఆలయాన్ని గురించి మరిన్ని విశేషాలు, ఆలయం యొక్క స్థల పురాణం, అసలు ఒరిజినల్గా ఉండవలసిన గోవిందరాజ స్వామి విగ్రహం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని దర్శించుకునే ముందు గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ఒకసారి దర్శించుకొని వెళ్దాం రండి. ఎదురుగా ఎత్తైన గోపురం, గోపురానికి రెండు వైపులా దుకాణాలు. ఈ ఆలయంలోకి ప్రవేశించే మార్గం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని తలపిస్తుంది. ఇదే ఆలయం యొక్క మహాద్వారం. ఈ గోపురం యొక్క నిర్మాణ శైలి మరియు దీనిపై ఉన్నటువంటి శిల్పకళ భక్తులని ఆకట్టుకునేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళలో ఈ గోపురం విద్యుత్ కాంతి వెలుగులతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గాలిగోపురం నుంచి కొంచెం ముందుకు రాగానే శ్రీ మనవల మహామునిగల్ సన్నిధి అని పిలువబడే ఈ ఆలయ ప్రాంగణాన్ని చేరుకుంటాం. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి కుడివైపున ఉన్నటువంటి ఈ మొబైల్ కౌంటర్స్లో ఉచితంగా మన మొబైల్ని భద్రపరుచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గోవిందరాజస్వామి ఆలయాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను, వినండి. నిజానికి ఈ ఆలయం గోవిందరాజస్వామి ఆలయం కంటే ముందు కూడా పార్థసారథి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని కట్టేటప్పుడు పార్థసారథి ఆలయంగా నిర్మించారు. పార్థ అంటే అర్జునుడు, సారథి అంటే రథాన్ని నడిపేవాడు. అర్జునుడి రథాన్ని నడిపేదెవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామలతో కలిసి ఈ ఆలయంలో ఉండేవారు. అయితే ఒకసారి ఏమైందంటే, మనందరికీ తెలుసు కదా, ఒకప్పుడు భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించేవారు. ఆ క్రమంలోనే వాళ్ళు హిందూ ఆలయాలపై దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉండేవారు. అలా ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో పార్థసారథి గర్భాలయానికి ఒక గోడ కట్టేశారు. లోపల ఉన్న విగ్రహాలు కనిపించకుండా ఆలయం ఖాళీగా కనిపించాలి అనే ఉద్దేశంతో గోడ కట్టేశారన్నమాట. ఇలా గోడ కట్టేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయం ఖాళీగా ఉండేది. మరి ఖాళీగా కనిపిస్తున్న ఆలయంలోకి గోవిందరాజస్వామి వారి విగ్రహం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు తమిళనాడులోని చిదంబరం అనే ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలించేవారు. చిదంబరం ఆలయం పంచభూత శివలింగాలలోని ఆకాశలింగం ఉన్నటువంటి ఆలయం. అంతేకాకుండా నటరాజ ఆలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ చిదంబరాన్ని పరిపాలించే చోళులు గొప్ప శివభక్తులు అన్నమాట. వాళ్ళ భక్తి ఎలా ఉండేదంటే, ఆ చిదంబరం ఆలయంలో ఉన్నటువంటి వైష్ణవ దేవుడైన గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సముద్రంలో పడేశారు. అలా సముద్రంలో పడేసినటువంటి ఆ విగ్రహం మెల్లమెల్లగా తిరుపతికి సమీపంలో ఉండేటటువంటి సముద్ర తీరానికి చేరుకుంది. అయితే ఆ సమయంలో రామానుజుల వారు తిరుపతి ప్రాంతంలోనే ఉండటం వల్ల ఈ విషయాన్ని తెలుసుకొని ఆ విగ్రహాన్ని సముద్ర తీరం నుంచి తిరుపతికి తరలించారు. అలా తరలించినటువంటి ఆ విగ్రహాన్ని ఖాళీగా ఉన్నటువంటి పార్థసారథి ఆలయాల్లోని ఒక ఉపాలయంలో ప్రతిష్ఠించాలని అనుకుంటారు.
కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ విగ్రహం కొంచెం దెబ్బతిని ఉంటుందన్నమాట. దీంతో విరిగిపోయిన విగ్రహాలను గర్భగుడిలో పెట్టి అర్చన చేయకూడదు అనే హైందవ సాంప్రదాయాన్ని పాటించి అలాంటి విగ్రహాన్నే మరొక విగ్రహాన్ని సున్నపురాయితో తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించారు. మరి ఒరిజినల్గా చిదంబరం ఆలయంలోని విగ్రహం సముద్రంలో నుంచి కొట్టుకువచ్చిన విగ్రహం ఎక్కడ ఉందంటే గోవిందరాజస్వామి ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో మంచినీళ్ళ గుంట అని ఒక చిన్న కోనేరు లాంటిది ఉంటుందన్నమాట. అందులో ఒక చెట్టు కింద ఆ విగ్రహం ఉంది. ఇలా గోవిందరాజస్వామి వారికి ఆలయంలో కొన్ని సంవత్సరాల పాటుగా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండగా ఒక వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి ఆ పార్థసారథి ఆలయం ఖాళీగా ఉండడం గమనించి ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని పురాణ గ్రంథాలను చదివి మరియు కొంతమంది పండితులను కలిసి శాస్త్రాను ప్రకారంగా అక్కడున్న ఆ గోడని తొలగించడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన 1980లో జరిగింది. అలా ఆ గోడ తొలగించగా తిరిగి పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ అమ్మవార్లతో దర్శనమిచ్చారు. తిరిగి స్వామివారి విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఇది గోవిందరాజస్వామి వారి ఆలయం వెనుక ఉన్నటువంటి రహస్యం మరియు చరిత్ర. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 20 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. సో వీకెండ్, ఇయర్ ఎండింగ్, హాలిడేస్ కారణంగా భక్తులు అయితే చాలా మంది వచ్చారు. నా దర్శనం అయిపోవడానికి దాదాపు గంట సమయం అయితే పట్టిందనమాట. లోపల టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అలానే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇన్ని డేస్ నేను మిస్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే ఖచ్చితంగా 1 గంట కుదుర్చుకొని ఈ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం అయితే చేయండి. గోవిందరాజస్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మొబైల్ కౌంటర్స్కి పక్కనే ఉన్న దారిలో వెళ్తే అన్నదాన భవనాన్ని చేరుకోవచ్చు. సాయంత్రం సుమారు 7:30కి స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండపైకి బయలుదేరాను. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కొండపైకి వచ్చి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాను. సో వైకుంఠ ఏకాదశి కారణంగా తిరుమలని చాలా అందంగా డెకరేషన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే వస్తుంటే ఒక చక్కటి వైబ్ అయితే వచ్చిందనమాట. వరాహస్వామి వారి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. సో ఇప్పుడు వెంగమాంబకి వెళ్ళి అన్నప్రసాదం తినేసి దర్శనానికి వెళ్తానమాట. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు తిరుమల ఆలయాన్ని ఎలా డెకరేషన్ చేశారు, ఇంకా ఇక్కడ ఏమేమి చూడొచ్చు ఈ వైకుంఠ ఏకాదశికి, ఇవన్నీ నాకు వీలైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడైతే వెంగమాంబకి వెళ్ళి భోజనం చేద్దాం, పదండి. ఫ్రెండ్స్, నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొండపైన రద్దీ చాలా తక్కువగా ఉన్నందువల్ల 1 గంటలోనే దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట. ఒకవేళ మీరు ఉచిత దర్శనంకి రావాలంటే జనవరి 2వ తేదీ నుంచి ఉచిత దర్శనాలు
మళ్ళీ ప్రారంభమవుతాయన్నమాట. కాకపోతే ఎంత టైం పడుతుందో చెప్పలేము. సో ఈరోజు నేను చేసుకున్న దర్శనం వచ్చేసి ఆన్లైన్ ఊంజల సేవ దర్శనం అనమాట. సో ఇదేంటంటే వర్చువల్గా జరుగుతుంది. ఈ సేవని మనం బుక్ చేసుకున్న డేట్న టీటీడీ భక్తి ఛానల్లో మన పేరు పైన స్వామివారికి ఊంజల సేవ జరిపిస్తారనమాట. అది మనం ఆన్లైన్లో వీక్షించవచ్చు. సో ఈ సేవ జరిగిన తర్వాత 1 ఇయర్ వరకు మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 1 ఇయర్లో మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా దర్శనం యొక్క డీటెయిల్స్. నా దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందనమాట. భక్తులు తక్కువగా ఉన్నందువల్ల లోపల బంగారు వాకిల్ లోపల కూడా ఎక్కువగా నెట్టలేదు ఎవరు. సో నేనైతే చాలా చక్కగా చూశాను. ఆల్మోస్ట్ ఒక 40 to 50 సెకండ్స్ వరకు అయితే చూశాను అనమాట. అక్కడ ఉన్న సేవ వాళ్ళు కూడా ఎక్కువగా లాగలేదు బయటికి వెళ్ళమని చెప్పేసి. సో నా దర్శనం చాలా చక్కగా జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.